బీజేపీ మాయలో పడితే ఒకవైపు జాతీయవాదాన్ని ముందర పెడతారు, కానీ చేసేది మాత్రం మత రాజకీయం, చేసేది మాత్రం విధ్వంస రాజకీయం, ప్రజల లోపల వైషమ్యాలు రెచ్చగొట్టడం, మళ్ళీ శాంతి మాటలు మాట్లాడడం. ఇదే బీజేపీ విధానం. వాళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. ఇది అర్థం చేసుకోవడంలో మనం కనుక విఫలమైతే రేపు రాబోయే రోజుల్లో అతి దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి బీజేపీ నాయకత్వంలో. కాబట్టి దేశాన్ని కాపాడుకోవాలంటే మనకు రాహుల్ గాంధీ గారు మాత్రమే మనకు సమాధానంగా కనబడతా ఉన్నాడు. కన్యాకుమారి నుంచి మొదలుకొని కాశ్మీర్ వరకు సుమారు 4500 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసి ప్రజల యొక్క మంచి చెడులు, కష్ట సుఖాలు, ప్రజల పరిస్థితులు, వివిధ రకాలైనటువంటి భావాలు, మరి సాంప్రదాయాలన్నింటినీ కూడా తెలుసుకున్నటువంటి వ్యక్తిగా రాహుల్ గాంధీ గారు మన ముందున్నారు. అలాగే అస్సాం నుంచి మొదలుకొని బాంబే వరకు, మహారాష్ట్ర వరకు భారత్ జోడో న్యాయ యాత్ర చేపట్టి ప్రజలకు సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన తెచ్చుకున్నటువంటి వ్యక్తి. మరి ఎంతో విద్యావంతుడిగా, ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా, మరి రేపు రాబోయే భారతదేశం ముందున్నటువంటి అతిపెద్ద సవాళ్ళుగా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య కానీ, మన ఇరుగు పొరుగు దేశాలతో సఖ్యత విషయంలో కానీ, మరి భారతదేశం ప్రపంచ దేశాలలో అగ్రగామిగా ముందుకు వెళ్ళడానికి ఏం చేయాలనే దాని మీద పరిపూర్ణ అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా రాహుల్ గాంధీ గారు ఇంకొక వైపు కేవలం అడ్వర్టైజ్మెంట్ మీదనే ఆధారపడి తనకు లేని లక్షణాలను ఉన్నట్టు ప్రచారం చేసుకుంటూ ఈ దేశాన్ని రక్షించాలంటే, మరి దేశం సురక్షితంగా ఉండాలంటే నరేంద్ర మోడీ కావాలనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తూ, ఇంకొక వైపు బీజేపీ దేశాన్ని విద్వేషం వైపు ప్రజల లోపల అంతర్గత కలహాలను సృష్టించి అసలు సమస్యలను పక్కదారి పట్టించి అనవసరమైనటువంటి వాటి మీద ఆకర్షింపబడే విధంగా యువకులను రెచ్చగొట్టేటువంటి విధానం ఇంకొక వైపు. ఇది చాలా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విధానం. ఇది భారతదేశానికి మంచిది కాదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ ఆడుతున్నటువంటి ప్రమాదకరమైనటువంటి క్రీడ ఏదైతే ఉందో దానికి ముగింపు పలకాలంటే కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాల్సినటువంటి అవసరం ఉంది.